నమస్తే వీరన్న, బాగున్నావా? చెప్పాలన్నా ఇది ఒక టేబుల్ ఏమన్నా ఉంటే అయిపోయినా మనసు ఉంటాం ఇంటి దగ్గర కొరట్లగూడెం గ్రామంలో వ్యవసాయం చేసుకుంటా ప్రశాంతంగా ఉంటాను. ఆ వ్యవసాయం చేసుకున్న తర్వాత ఇట్లా సంస్థ ఏర్పాటు చేసి ఇట్లా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ ఇట్లా ఇబ్బంది ఉన్న వాళ్ళకి, ఎవరైనా ఆర్థిక పరంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి కానీ, బయటకు రాని వాళ్ళకి కానీ ఒక 2 నెలలకి జరుగుతుంది. కార్లలో బాగానే ఒక 6 నెలల పిల్లలు ఉన్నా. హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? జీవీఆర్ ఇతను ఒక ఎన్టీఆర్ అభిమాని. ఎన్టీఆర్ అభిమాని కన్నా ఇతను ఒక రైతు అని చెప్పాలి. ఎందుకంటే ఇతను పండించిన ప్రతి ఒక్క పంట నుండి ఇతనికి వచ్చిన ఆదాయంలో నుండి సగం సంపాదన ఇతను తీసుకొచ్చి అంగవైకల్యుడికి ఇంకా ముసలి వాళ్ళకి తనకు తోచిన సహాయం చేస్తున్నాడు. వాళ్ళకి కష్టకాలంలో ఇంకా ఇల్లు గడవని టైంలో ఇతని బృందం, ఇతని టీం చాలా హెల్ప్ చేస్తూ వాళ్ళకి నిత్యావసరాలకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఇలానే చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ మనకు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే, మీకు ఇలాంటి ఏమైనా సమస్యలు ఉంటే మాకు కామెంట్ లిస్ట్ ద్వారా తెలియచేయండి. అండ్ మా సేవ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, జీవీఆర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ సేవా సమితి కార్యక్రమం మొదలుపెట్టి ఇలా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ, ఇంట్లోంచి బయటికి రాని వాళ్ళ పరిస్థితి ఉన్న వాళ్ళకి కానీ, వృద్ధులకు కానీ, అలాంటి వాళ్ళకి 2 నెలలకు సరుకులు వేసి వాళ్ళకి మా చేతనంత చేతిని అందించడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ఈ వీరన్నని ఎన్ని రోజుల్లో నాకు ఆప్త మిత్రుడు, ఈరోజు ఈ స్థితిలో తెలుసుకున్న తర్వాత ఈరోజు ఇంటి దగ్గర రావడం జరిగింది. ఈ 2 నెలలకు సరుకుని వాళ్ళ సరుకులు వేసి వాళ్ళని ప్రోత్సహించి మాకు తోచినంత సాయం చేసి వాళ్ళకి అండగా ఉండాలని మేము ఇలా ముందుకు రావడం జరిగింది. వీరన్న ఇప్పుడే కాదు ఎప్పుడైనా వీళ్ళు ఉన్నారు, మా బృందం ఉంటుంది, వీళ్ళకి ఒక కాల్ చేస్తే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మేము ముందుండి సహాయం చేస్తాం. నేను నెంబర్ చేస్తాను, నెంబర్ ఉంటుంది, నేను చేస్తాను. నా నెంబర్ 9347291371. నా నెంబర్ అంటే స్క్రీన్ మీద కనపడుతుంది. ఎవరైనా ఎలాంటి వాళ్ళ ఇబ్బందులు ఉన్నా ఎవరైనా కాల్ చేయండి, కంపల్సరీగా వాళ్ళని ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా టీం మొత్తం సిద్ధంగా ఉంది. ధన్యవాదాలు. జై ఎన్టీఆర్. ఇంకా ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి, షేర్ చేయండి. మీ ఏరియాలో ఎవరైనా ఇలాగ ఇబ్బంది పడుతున్నా, లేకపోతే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సాగించడానికి కష్టపడుతున్నా, వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేయండి. లేకపోతే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మా జీవీఆర్ యొక్క సేవని మీరు ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.